ఖమ్మంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు ఘన స్వాగతం పలికారు జిల్లా నాయకులు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు బీజేపీ నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ కార్యకర్తలు వందే భారత్ కు వెల్కమ్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ రైలును ప్రధాని మోడీ వర్చువల్ గా లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంకు చేరుకోగా ఎంపీలు, జిల్లా బీజేపీ నేతలు డప్పు చప్పుళ్లు, ప్రయాణికుల చప్పట్లు, కేరింతల మధ్య పచ్చ జెండా ఊపి స్వాగతం పలికారు. రైలు ఎక్కి బోగీలు, అందులో ఉన్న వస్తువులను పరిశీలించారు. ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, నగర పోలీస్ కమిషనర్ విష్ణు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. మాంకుల్ కోటేశ్వర స్టేషన్